హలో. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇంకో చిన్న సినారియో చెప్తా. రీసెంట్గా నేను ఊరు వచ్చేటప్పుడు ఒక చిన్న కాలేజ్ పని పడింది. దానికోసం నేను మల్టిపుల్ కాలేజెస్కి తిరగాల్సి వచ్చింది. ఆ తిరిగే క్రమంలో నాకేం అర్థమైందంటే, ప్రజెంట్ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఈవెన్ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎట్లా ఉన్నాయి అంటే కరికులంకి తగ్గట్టు వాళ్ళు ఓన్గా వారి మెటీరియల్ తయారు చేసుకుంటున్నారు. అదే మెటీరియల్ స్టూడెంట్స్కి పాస్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కూడా ఏం చేస్తున్నారు అంటే ఆ మెటీరియల్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతున్నారు. దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు స్టూడెంట్స్ పాస్ అయిపోతున్నారు, మంచి మార్క్స్ వస్తున్నాయి, సర్టిఫికేట్లు కూడా వస్తున్నాయి. కాకపోతే ఎవరికి కూడాను కోర్ నాలెడ్జ్ అనేది రావట్లేదు. ఇక్కడ స్టూడెంట్ కానీ తల్లిదండ్రులు కానీ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. అదేంటంటే, సబ్జెక్ట్ ఉన్నోడికి 100% మార్క్స్ వస్తాయి, అది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఇక్కడ 100కి 90 మార్కులు వచ్చిన స్టూడెంట్కి కూడాను సబ్జెక్ట్ ఉంటుందా అని అంటే ప్రజెంట్ సమాజంలో అది ఒక పెద్ద $1 బిలియన్ క్వశ్చన్ అయిపోయింది. అందుకే తల్లిదండ్రులు ఏం చేయాలంటే, మీ పిల్లల్ని స్కూల్ కానీ కాలేజ్ కానీ పెట్టేటప్పుడు, జాయిన్ చేసేటప్పుడు అక్కడ మేనేజ్మెంట్కి ఒక క్వశ్చన్ అడగండి. మీరు మీ ఓన్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదివిపిస్తారా, లేదా అఫీషియల్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదివిస్తారా అని చెప్పి అడగండి. అయితే వాళ్ళు ఏం చెప్తారని అంటే, టెక్స్ట్ బుక్స్ కూడా మాదే అడ్వాన్స్డ్ మెటీరియల్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ వేస్తారు. బట్ వినండి, కాకపోతే ఒక్కసారి ఆలోచించండి. ప్రజెంట్ సమాజంలో పిల్లలు బయట సర్వైవ్ కావాలి అని అంటే మార్క్స్ ఒక్కటే సరిపోదు. మార్క్స్తో పాటు వాళ్ళకి నాలెడ్జ్ కూడా ఉండాలి. ఆ నాలెడ్జ్ రావాలి అని అంటే మెటీరియల్ చదివితే రాదు. అందుకే తల్లిదండ్రులకి నా ఒకటే సజెషన్, పిల్లల్ని చదివించేటప్పుడు బై హార్ట్ నేచర్ ఉండకూడదు. వాళ్ళకి అర్థం చేసుకునే నేచర్ అలవాటు చేయండి. మెటీరియల్ ఫాలో అయ్యి మార్క్స్ అని రుద్దొద్దు. వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం చేసుకొని ఎక్స్ప్లోర్ చేసే క్రమంని అలవాటు చేయండి. అప్పుడే ఏమవుతుందని అంటే స్టూడెంట్కి మార్క్స్తో పాటు నాలెడ్జ్ వస్తుంది. సమాజం బాగుపడాలని అంటే ఓన్లీ వన్ ప్రైమ్ స్టెప్ ఏంటని అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పు రావాలి. ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలి అని అంటే ఫస్ట్ స్టూడెంట్లలోనూ తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాలి. అప్పుడే ఇన్స్టిట్యూషన్స్ మారుతాయి. ఈ ఒక్క విషయం అర్థం చేసుకోండి. దట్స్ ఇట్.